అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను మీ ముందుకి కీమా రెసిపీతో వచ్చేసాను. సో ఈరోజు కీమా రెసిపీ ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక మాత్రం మనకి కర్రీకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ ఆఫ్ కీమా తీసుకున్నాను. దానికి 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసేసుకొని సన్నగా చాప్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి మిడిల్లోకి కట్ చేసేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కాక మనమైతే ఇలా ఆనియన్స్ వేసుకున్నాక మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక తర్వాత ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. సో ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయాక మనమైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా కీమా తీసుకున్నాం కదా, అదైతే బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకొని ఆ కీమాని అయితే మనం ఇందులోకి వేసి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అనమాట. ప్రతిసారి కుక్కర్లో చేసుకుంటే ఏం బాగుంటుందండి, అది కూడా కీమాకి ఒక ప్యాన్లో చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ప్రతిదానికి అందరు కుక్కర్లో వేసేస్తూ ఉంటారు, కాకపోతే అది సన్నగానే ఉంటాయి కాబట్టి పీసెస్ చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. సో ఇలా నేనైతే ఒక మూత పెట్టేసుకొని దాన్ని అయితే బాగా ఉడికించేసుకున్నాను. సో ఒక 10 to 15 మినిట్స్ అనమాట. 10 to 15 మినిట్స్ అలా వాటర్లో మగ్గాక తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాక మనము ఇదైతే బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మిడిల్లో తీస్తూ కలుపుతూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో అప్పుడైతే మనకి ఆ పచ్చివాసన పోయాక ఆ అరోమా ఉంటుంది కదా, ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. సో ఇలా ఉడికాక ఆయిల్ పైకి వచ్చాక నేనైతే 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఒక 1-2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. సో ఇది వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక ఆ టేస్ట్ ఉంటుంది చూడండి, అద్రిపోతుంది. సో ఇదైతే నేను ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అండి. ఇందులో ఏమేమి వేసుకుంటాము, ఇలాచి, పట్ట, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కీమా కర్రీ అనేది జొన్న రొట్టెలకైతే అద్రిపోతుంది. మనం వేడివేడి అన్నంలోకైనా, బగారా రైస్లోకైనా, పూరీలోకైనా కానీ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా తినడానికి చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఫాస్ట్గా డైజెషన్ కూడా అయిపోతుంది మనం మటన్ పీసెస్ కంటే. ఇలా ఒకసారి ప్యాన్లో ట్రై చేసి చూడండి. ఊకే కుక్కర్లో వేస్తే కూడా మనకు కూడా ఆ టేస్ట్ అనేది బాగుండదు. సో లాస్ట్కి కొత్తిమీరతోటి అలా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ ఉడికించేసుకున్నాక ఎమ్మీ కీమా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.